ప్రకాశం జిల్లా కమ్మవారి సంఘం గౌరవాధ్యక్షుడు ప్రముఖ వ్యాపారవేత్త చిడుబోతు వెంకటేశ్వర్లు దానం చేసిన స్థలంలో కమ్మభవన్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. లింగంగుంట ప్రసన్న పంతులు బ్రహ్మత్వంలో కమ్మవారి సేవా సంఘం ప్రధాన కార్యదర్శి ఆలా హనుమంతరావు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ ఈ కార్యక్రమంలో పాల్గొని కమ్మవారి సేవా సంఘం కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు. కమ్మభవన్ భూమి పూజ కార్యక్రమంలో కమ్మవారి సేవా సంఘం ప్రకాశం జిల్లా చైర్మన్ డాక్టర్ సీతారామయ్య, కమ్మవారి సేవా సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడు ప్రముఖ వ్యాపారవేత్త మండవ మురళీకృష్ణ, కమ్మవారి సేవా సంఘం కమిటీ మరియు కార్యవర్గ సభ్యులు డాక్టర్ గుండవరపు రాఘవ, కాట్రగడ్డ రఘుపతి, నాగబోయిన భాస్కర్రావు, రావుల పద్మజ, వడ్డెంపుడు సుజాత, రాయపాటి సీత, గోగినేని రామారావు, పాటిబండ వెంకటేశ్వర్లు మరియు కమ్మజన బంధువులు పాల్గొన్నారు. ఈరోజు రాజీవ్ నగర్లో కమ్మభవన్కి భూమి పూజ నిర్వహించాము కమ్మ పెద్దల సహకారంతో. దీనికి ఒక 4 నెలల్లోనే, అంటే మార్చి ఆఖరికే కార్యాలయం రెడీ చేయాలని మేము భావిస్తున్నాము. దీనికి మన కమ్మ పెద్దలు, ఇక్కడ ప్రకాశం జిల్లా ఉన్న కమ్మ పెద్దలు, అలాగే ఇతర ప్రకాశం జిల్లా నుంచి బయట ఉంటున్న ఎన్ఆర్ఐలు కానీ ఇంకితర సభ్యులు కానీ దాతల సహకారంతో ఈ భవన్ నిర్మించి దీని నుంచి ప్రతి సంవత్సరం ఏదో ఒక మంచి కార్యక్రమం ఈ అందరికీ ఉపయోగపడేది, అంటే కమ్మ సోదరులకే మెయిన్గా, మిగతా కులస్తులందరికీ కూడా దీని ద్వారా మేము ఏదో ఒకటి ఆర్థిక సహాయం అందిద్దాం అనుకుంటున్నాం. మెడికల్ పరంగా కానీ విద్యాపరంగా కానీ, ఎందుకంటే ఒక్కళ్ళనే చేయగలిగేది కాదు, ఇది అందరు సహకారం చేయాలి కాబట్టి మేము మిగతా వాళ్ళందరి సహకారం కోరుతున్నాం. ఈ సహకారంతో మేము ఇలాగ ముందుకెళ్దాం. థ్యాంక్ యూ. అట్లా చిడిపోతు వెంకటేశ్వర గారు స్థలదాత వారు స్థలం దాదాపు 25 గదులు, ₹1 కోటి ఖర్చు చేసే స్థలం ఉచితంగా ఇచ్చారు. దానివలన మనం కమ్మ సోదరులందరూ కలిసి మన మురళి కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో మురళి, తర్వాత మన భాస్కర్రావు గారు, హనుమంతరావు గారు, వీళ్ళందరూ మిగతా వాళ్ళందరూ సహకారంతో పేరున అందరూ కలిసి దీన్ని నిర్మించుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ కార్యాలయం అన్నీ ఏర్పాటు చేసుకొని దీని ద్వారా తర్వాత కూడా బాలుర వసతి గృహం కానీ అట్లా ఏదైనా ప్లాన్ చేయాలని చూస్తూ ఉన్నాం. త్వరితగతిన ఫినిష్ కావాలని కోరుకుంటా ఉన్నా. ఒక 5-6 నెలల్లో ఫినిష్ చేసి కమ్మభవన్ అందుబాటులోకి రావాలని కోరుకుంటా ఉన్నాను. ఇంకా అందరి సహకారం కావాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. నేను మార్లగొండపాలెంలో ఒక ఓల్డేజ్ హోమ్కి 1 crore డొనేషన్ చేశాను. ఇక్కడ కూడా చేయాలనుకొని వీళ్ళంతా కమ్మ సంఘం కొత్తగా పెట్టినందువల్ల దీనికి కూడా ఏదో ఒక ఆఫీసు హాస్టల్ కనుక
హాస్టల్ కింద కొన్నాను నేను. దీన్ని ఏదో పద్ధతిలో పబ్లిక్ పర్పస్కి చేయాలనుకొని కమ్మ సంఘానికి ఆఫీస్గా ఇచ్చాము. దీన్ని అభివృద్ధి భవిష్యత్తులో మా ఉద్దేశం ఎడ్యుకేషన్లో ఎక్కువ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు మేము ఆలోచిస్తూ ఉన్నాం. దీన్ని పైన అంతా మా ఎగ్జిక్యూటివ్ కమిటీ కానీ, ప్రెసిడెంట్ గారు కానీ అందరు కలిసి, కిరణ్ గారు కానీ, అందరు డాక్టర్ గారు వీళ్ళందరూ కలిసి మేమంతా ముందుకు పోదామని ఉద్దేశంతో మేము దీంట్లో చాలా పనులు చేయాలని ఆలోచిస్తూ ఉన్నాం. అది థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.